ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు, స్నేహం చేస్తాడు, ప్రేమ అన్నాడు, బాగా చూసుకుంటానని నమ్మించాడు. ఆమె కూడా అలాగే నమ్మింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మంచి జీవితాన్ని ఇస్తాడని అనుకుంటే పెళ్లి తర్వాత అసలు స్వరూపం చూపించాడు. ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో భార్యను వదిలేసిపోయాడు. ఇప్పుడు ఆ ఇల్లాలు న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ఐదేళ్ల పసిబిడ్డని ఎత్తుకుని దిక్కుతోచని స్థితిలో న్యాయం కోసం తిరుగుతున్న ఈమె పేరు తబిత. హైదరాబాద్ లోని మీర్పేట్ వాసి. 5 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో టాక్సీ డ్రైవర్ శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ఇద్దరూ ప్రేమించుకున్నారు, కలిసి జీవించాలనుకున్నారు. కానీ వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయినా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అంతా సవ్యంగానే ఉంటుందనుకుంది తబిత. కానీ అత్తారింటికి వెళ్లగానే ఊహించని షాక్. కట్నం తీసుకొస్తేనే ఇంట్లోకి అడుగు పెట్టనిస్తానంది. దీంతో కొత్త దంపతులు హైట్ నగర్ లో కాపురం పెట్టారు. 3 ఏళ్లుగా వీరి కాపురంలో ఎలాంటి సమస్యలు లేవు. 5 నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. అప్పటి వరకు భార్యను బాగానే చూసుకున్న శ్రీకాంత్ ఆడపిల్ల పుట్టగానే మారిపోయాడు. తబితను వదిలేసి వెళ్లిపోయాడు. మగపిల్లాడు పుడితేనే కాపురం చేస్తానని షరతు పెట్టాడంటోంది బాధితురాలు. 3 months అవుతుంది వచ్చి చూసిపోవట్లేదు, నాకు సంబంధమే లేదు. ఆ పాప ఎవరికి పుట్టిందో అని కూడా అంటుండు సార్. అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అని అంటుండు. ఊళ్ళోకి పోతే మా అత్తమ్మ మా అందరూ చాలా కొట్టి పంపించారు సార్. బాలంతని చూడకుండా కూడా నన్ను కొట్టి చాలా వేధించి పంపించారు సార్. గ్రామ పంచాయతీ పెడితే నాకు ఎవరో ఈమె తెలియదు. ఆ ఊరోళ్ళు కూడా న్యాయం చేయట్లేదు నాకు. అసలు నేను అసలు ఎక్కడ వాళ్ళ అమ్మనైనా పట్టించుకోవట్లేదు. భర్త వదిలేయడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి వెళ్లింది తబిత. తనకు న్యాయం చేయాలని యాచారం పోలీసుల్ని ఆశ్రయించింది. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదంటోంది. అబ్బాయి పుడితే తీసుకెళ్తే దాన్ని అమ్మాయి పుట్టింది మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని చెప్తుండు. 2 లక్షలు ఇస్తా బతుకుపో అని చెప్తుండు. స్టేషన్లో కూడా కేసు ఇస్తావా, అయ్యో 4 రోజులు జైలుకోతా వస్తా, పైసలు ఇస్తే ఎవడైనా న్యాయంకంగా వస్తారు, నీకేం న్యాయం జరగదు, ఒక్కదాన్ని ఏం చేస్తావు ఏం చేయలేవు అని అంటుండు సార్. ఆడపిల్ల పుట్టిందని తబితకు నరకం చూపించాడట శ్రీకాంత్. ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు ఇలా మారిపోతాడనుకోలేదని వాపోతోంది తబిత. తనకు న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతానంటోంది. మరి ఈ ఇల్లాలకి పోలీసులు న్యాయం చేస్తారా?